సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని శివారు వెంకటాపురి గ్రామంలో దళితులను దుర్గామాత ఆలయంలోనికి రానివ్వకుండా బోరాలు సమర్పించకుండా గ్రామ పెద్దలు అడ్డుకొని కుల వివక్షకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గ్రామంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో పౌర హక్కుల సమావేశం నిర్వహించి ఏసీపీ వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఆనాడు అంబేద్కర్ కుల వివక్ష ఉండవద్దని, సమాజంలో అందరూ సమానమేనని, అందరికీ ప్రాథమిక హక్కు కల్పించారని, ఇలాంటి కుల వివక్ష ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నెల జిల్లాలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఏసీపీలను కోరారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటికి కూడా మరి శివారు వెంకటాపురం గ్రామంలో కుల వివక్ష ఉన్నదంటే ఈ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నది. ఈ సంఘటనను ప్రజాస్వామ్యవాదులు, మేధావులంతా కూడా ముక్తమన్నంతో ఖండించాలి. మరి మానవులంతా కూడా సమానమే. మరి అంబేద్కర్ గారు ఆనాడు కుల వివక్ష ఉండొద్దని అందరికి కూడా ప్రాథమిక హక్కు కల్పించి మనం అందరం కూడా ఈ దేశంలో స్వేచ్ఛా వాతావరణంలో మనం కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. నేను ఇక్కడి నుంచే ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ ఇలా ఆర్డీఓ గారిని, మన సిపి గారిని, ఏసీపీ గారికి ఆదేశిస్తున్నా. ఇలా మా జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగద్దు అనుకుంటే తప్పకుండా ప్రతి నెలలో ఇన్ని గ్రామాల నుంచి సివిల్ రైట్స్ జరపాలి. మరి ప్రజలకు చైతన్యం కలిగించాలి. మరి ఎస్సీ ఎస్టీలను ఇంకా కూడా చిన్నసూపు చూడడం మాత్రము తగదిది. గ్రామంలో అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క మంచి సౌదుభావ వాతావరణంలో మన బతకాల తప్ప ఇంకా కులాల అంతరాలు పెట్టుకోవద్దు. మరి మనమంతా కూడా మంచిగా కలిసిమెలిసి ఉండే విధంగా కుల వివక్ష లేకుండా ఉండాలని చెప్పి నేను ఇలా ప్రజలందరినీ కోరుతాను.